హాయ్ హలో నమస్తే. టీవీ నైన్లో ఒక న్యూస్ చూశాను. భారత రాజ్యాంగం హిందూ వ్యతిరేకం అంటూ వ్యాఖ్యలు అనేది టీవీ నైన్లో చేసినటువంటి భారత రాజ్యాంగం అంటే హిందూ వ్యతిరేకం అంటూ టీవీ నైన్లో అది వస్తుంది. ఒకసారి వినండి ఏమన్నారు. ఉండే సత్యమేవ జైతే నినాదం ప్లేస్ లో సత్యమేవ పరాజైతే అని ట్యాగ్ లైన్ పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది ఎవరో సత్యమేవ జైతే అనేటువంటి మన భారతదేశ ఎంబలం ఉండేది కదా, సత్యమేవ జైతే అనేది, దాన్ని తీసేసి సత్యమేవ పరాజయితే అని చెప్పి ఎవరు ఎంబలం పెట్టారట. మరి గవర్నమెంట్ కేసు పెట్టిందంట వాళ్ళని. మరి పోలీసులు కూడా రంగంలోకి దిగారట. ఎందుకు అది పెట్టారు, సత్యమేవ పరాజయితే ఎందుకు పెట్టారు అనేది చర్చ జరుగుతుంది. అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఆయన కాదు అని ఇంకొక ఆయన ఎవరో పోస్ట్ చేశారట. ఇది వినండి, వీళ్ళు ఏదో అన్నారు. స్థానికులు సైతం మండిపడుతుండటంతో తిరుపతి పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతి అంటే పలువురు పౌర హక్కుల సంఘం నేతలు న్యాయవాది క్రాంతి చైతన్యను అరెస్టు చేశారు. ఫ్లెక్సీలు ముద్రించిన కూడా అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి, జాతీయ చిహ్నాన్ని అవమానకరంగా ఎందుకు చిత్రీకరించారు అనే అంశాలపై తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తుండడం ఆసక్తిగా మారుతోంది. మరోవైపు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అదే నాగేశ్వరరావు, మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఎక్స్లో ఏదో పోస్ట్ చేశారట. అది పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు, ఎందుకంటే బేసికల్లీ ఆయన ఏ సంస్థకు చెందినవాడో మీ అందరికీ తెలుసు. బేసికల్లీ దట్ ఈస్ హిజ్ ఐడియాలజీ. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి పోస్ట్ చేస్తున్నాడు ఆయన. మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ యొక్క భావజాలంలో ఉండి ఆయన పోస్ట్ చేస్తున్నాడు. అది వాళ్ళ అండర్స్టాండింగ్, ఆయనే కాదు దేశవ్యాప్తంగా పోస్ట్ చేస్తున్నారు. అవి నా వీడియోల కింద కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సరే, నేను ఆ పోస్ట్ పెద్ద చూడాల్సిన అవసరం కూడా లేదనిపించింది. ఎందుకంటే ఆయన ఏం రాస్తాడు, ఎనివే ఇక్కడ టీవీ నైన్లో కనిపిస్తుంది. ఆయన ఏమని రాశారంటే, బిఎన్ రావు గారు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదు, బిఎన్ రావు రాశాడు అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని. అంబేద్కర్ అనే వ్యక్తి ఓన్లీ ఎడిటింగ్ చేశాడు, రాసింది మొత్తం బిఎన్ రావు అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త థియరీ తిప్పుతున్నారు అక్కడ సోషల్ మీడియాలో. తిప్పుతున్నారంటే చాలా రోజుల నుంచి. ఓకే, సో అదే ఇప్పుడు చాలా డివిజన్లు తెచ్చారు కదండి. సర్దార్ పటేల్ వర్సెస్ నెహ్రూ గారి డివిజను, అంబేద్కర్ వర్సెస్ గాంధీ గారి డివిజను, గాంధీ గారు వర్సెస్ సుభాష్ చంద్రబోస్ డివిజను, ఈయన పేరంటే ఏమంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ వర్సెస్ బకించంద్ర డివిజను. ఈ రాజ్యాంగం దగ్గరకు వచ్చేసరికి బిఎన్ రావు వర్సెస్ అంబేద్కర్ డివిజన్ పట్టుకొస్తారు. డివిజన్ దాటం అనేది ఫండమెంటల్ వాళ్ళ ఐడియా. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బిఎన్ రావు రాజ్యాంగం రాశాడు, అంబేద్కర్ కాదు అంటారు. కానీ నేను నిజం చెప్తున్నాను, అది మీకు దిస్ ఈజ్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్ ఏంటంటే బిఎన్ రావు ఏం చేశాడు, అంబేద్కర్ ఏం చేశాడు అనేది మీకు తెలిస్తే ఇక రెండోసారి ఇది నమ్మకండి మీరు. ఓకే, బిఎన్ రావే రాజ్యాంగం రాశాడు, అంబేద్కర్ రాయలేదు అనేది మీరు రెండోసారి నమ్మకండి. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. 1946లో ఫామ్ అయింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు డ్రాఫ్ట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ రావు అనే ఆయన్ని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఇన్ 1946లో అపాయింట్ చేశారు. అట్లా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఉన్నారు కదా, మెంబర్స్ కాదు, కాన్స్టిట్యూయెంట్ అడ్వైజర్గా ఆయన్ని అపాయింట్ చేశారు. హీఈస్ అ నాన్ ఎలక్టెడ్ అడ్వైజరీ పొజిషన్లో ఆయన్ని పెట్టారు. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు ఒక అడ్వైజర్గా ఉంటారు. అడ్వైజర్గా ఎవరు ఉంటారు కనుక అడ్వైజరు, లేదంటే చీఫ్ సెక్రటరీ ఎవరు ఉంటారు కదండి. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్టెడ్ మెంబరు, ప్రజలు ఓటేస్తే ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడిని. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్టెడ్ మెంబరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అపాయింటెడ్ అడ్వైజర్. ఓకే, అపాయింటెడ్ అడ్వైజర్. అలాగా ఈయన్ని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. ఎవరిని? రావు గారిని అపాయింట్ చేశారు 1946లో. ఈయన పని ఏంటంటే, రావు గారు చేయాల్సిన పని ఏంటంటే ఈయన
టెక్నికల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయటం ఈయన పని. డ్రాఫ్ట్ వరకు ఇనిషియల్ టెక్నికల్ డ్రాఫ్ట్ పిన్ చేయాలి. ఈయన ఏం చేశారంటే యుఎస్, కెనడా, ఐర్లాండ్, యూకేలో ఉన్న రాజ్యాంగాలని ప్లస్ ఇక్కడ భారతదేశంలో ఉన్న ఇండియా యాక్ట్ 1935 వీటన్నిటిని దగ్గర పెట్టుకొని 1935 గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ని యుఎస్, కెనడా, ఐర్లాండ్, యూకే రాజ్యాంగాలను పట్టుకొని టెక్నికల్గా ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వమన్నారు. అదే ఆయన పని. ఓకే, ఆయన ఒక్కడే కూర్చొని ఇవన్నీ చేసి సబ్మిట్ చేశాడు. అది రావు గారు చేసింది. అయితే అంబేద్కర్ చేసింది ఏంటి? ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, రావు గారు ఏం చేశారంటే, యుఎస్లో ఉన్న సుప్రీంకోర్టు జస్టిస్ ఫెలిక్స్ ఫ్రాంక్ఫర్టర్ అనే ఆయన దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకొని, అమెరికా నుంచి నాన్ జస్టికబుల్ కేటగిరీస్ దగ్గర నుంచి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచి, స్టేట్ పాలసీ నుంచి మొత్తం తీసుకున్నాడు ఆయన. ఎవరు రావు గారు చేసినటువంటి రాజ్యాంగం. బిఆర్ అంబేద్కర్ చేసింది ఏంటి ఇప్పుడు చెప్తున్నా. బిఆర్ అంబేద్కర్ చేసింది ఏంటంటే, మీరు ఇల్లుకి గోడ కడతారు కదండి. ఇప్పుడు ఇల్లు కడతారు. ఇల్లు కట్టినప్పుడు ది మేజర్ వర్క్ ఎక్కడి నుంచి అంటే, నీకు ఉండటానికి ఎక్కడ వెంటిలేటర్ ఉండాలి, ఎక్కడ బోర్డు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ వైర్లు రావాలి, ఎక్కడ స్విచ్ బోర్డులు ఉండాలి, ఎలాగ అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వేయాలి, ఎలాగ టెక్నికల్ వర్క్ ఉండేదే. ఆ టెక్నికల్ వర్క్ డన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. టెక్నికల్ వర్క్ డన్ బై, రఫ్ వర్క్ డన్ బై ది పర్సన్ రావు. ఆయన చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రాజ్యాంగం ఆయన ప్రిపేర్ చేశాడు అంటారు. పొలాలన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే దాన్ని ఒక్కొక్కటి బుట్టగా అల్లాలి కదా. బుట్టగా అల్లింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పొలాలు తీసుకొచ్చి వేసింది రావు గారు. ఆయన ఏమంటారు, రావు గారు బుట్ట అల్లాడని చెప్పి వీళ్ళు తిప్పుతున్నారు అంతే. బుట్టలు అల్లుతూ ఉంటారు కదా. పొలాలు తీసుకొచ్చి ఏదో రఫ్గా చేసి అక్కడ పడేస్తే దాన్ని టెక్నికల్గా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అంబేద్కర్ గారు చేసింది ఏంటంటే, రావు గారు చేసిన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనే ప్రస్తావన లేదు, మహిళా హక్కుల ప్రస్తావన లేదు, ఈక్వాలిటీ అనే ప్రస్తావన లేదు, ఫండమెంటల్ రైట్స్ అనే ప్రస్తావన ఉండవు. ఇవన్నీ ఉండవు. ఊరికి రాజ్యాంగం తీసుకొచ్చి ఇదిగో అమెరికాలో చేశారు, యూకేలో ఇలా చేశారు, ఇండియా యాక్ట్లో ఇలా ఉంది అని తీసుకొచ్చి ఒక రఫ్ వర్క్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు ఆయన. అంతే ఆయన చేసింది. వాట్ అంబేద్కర్ హ్యాస్ డన్? అంబేద్కర్ వాజ్ ఎలక్టెడ్ టు అసెంబ్లీ అండ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ on August 29, 1947. He was appointed as the chairman. ఈ 7-member committee effectively relied heavily on Ambedkar due to different reason బట్టి ఆయన మీద ఎక్కువగా వర్క్ పడింది. అది కూడా చెప్తా. రావు గారు చేసింది ఏంటంటే, అంబేద్కర్ గారు చేసింది ఏంటంటే, ఆయన ఇచ్చిన దాన్ని డిస్కషన్స్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద చర్చించి దాంట్లో మైనారిటీస్ రైట్స్ ఏం పెట్టాలి, ఫండమెంటల్ రైట్స్ ఏం పెట్టాలి, ట్రైబల్స్కి ఏమి ఇవ్వాలి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎస్టీలకి ఏమి ఇవ్వాలి, మహిళలకి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, రాజ్యాంగం మొత్తం కూడా కోర్ ఇవే కదా. ఎస్సీలకి రిజర్వేషన్ ఏమి ఇవ్వాలి, మహిళలకి రిజర్వేషన్ ఏమి ఇవ్వాలి, సమానత్వము, ఈక్వాలిటీ, ఫండమెంటల్ కాన్సెప్ట్, ఫండమెంటల్ రైట్స్ మొత్తం కూడా పెన్సిల్ చెక్కినట్టు చెక్కింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండర్స్టాండ్? కాబట్టి వీళ్ళు ఏమంటారంటే, అంబేద్కర్ చేయలేదు, రావు గారు చేశారని వీళ్ళు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇనిషియల్గా రీసెర్చ్ చేసేటప్పుడు ఒక ఫండమెంటల్గా ఏదో ఒక రీసెర్చ్ గైడ్ తీసుకొచ్చి పెడతారు కదా. 150-200 పేజీలు మొత్తం అక్కడే పట్టుకొని వచ్చేసి, ఇదిగోండి మొత్తం తీసుకొచ్చి అని పెట్టాను ఇక్కడ. దీంట్లో ఒక 2-3 పేజీలు బ్యూటిఫుల్ లెటర్ తయారు చేయాలంటే ఆ 200 పేజీలు తీసుకొచ్చి డమ్ చేయడం చాలా ఈజీ. ఆ ఆర్టికల్ ఈ ఆర్టికల్ పీకేసి తీసుకొచ్చి డమ్ చేయడం చాలా ఈజీ. ఆ 200-300 పేజెస్ మీద చర్చించి డిస్కస్ చేసి ఏది పెట్టాలి, ఏది తీసేయాలని చెప్పడం చాలా కష్టం. దట్స్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యావ్ డన్ ఇట్. దాన్ని పట్టుకొని అంబేద్కర్ చేయలేదు, ఆయన రాశాడు, అంబేద్కర్ రాయలేదు, రావు రాశాడు అని చెప్పేసి ఈయన చేసింది అదే అంటే పోస్ట్ అదే. ఇప్పుడు ఆ TV9లో చెప్పేది అదే, రావు గారు చేశారు రాజ్యాంగం, అంబేద్కర్ రాయలేదని. ఓకే, అంబేద్కర్ చేసిందండి ఈక్వాలిటీ ప్రొవిజన్స్ని ఆర్టికల్ 17లో అన్టచబిలిటీ పెట్టింది.
ఇప్పుడు ఈ రావు అని ఏం చేస్తున్నట్టు జనరల్ ఏదైతే ఉందో ఇప్పుడు యూకే అక్కడి నుంచి పట్టుకొచ్చాడు కదా ఆయన రావు గారు అని ఆయన. ఓకే, ఆయన చేసిన దాంట్లో అన్టచబిలిటీ అనే క్లాజ్ లేదు. ఎందుకు లేదు? ఆయన యూకే, ఐర్లాండ్, యుఎస్ నుంచి తీసుకున్నాడు కదా, అక్కడేం అన్టచబిలిటీ లేదు కదా, కాబట్టి వాళ్ళకేమి లేవు కదా. ఈ ఆర్టికల్ 17 అన్టచబిలిటీని లోపల పెట్టాలింది ఎవరు? అంబేద్కర్. అది రావు గారు చేయరు. ఇది రావు గారికి ఎందుకంటే ఇప్పుడు ఆయన వేరే దగ్గర నుంచి పట్టుకొచ్చాడు, ఆ దేశాల్లో లేదు అది. ఆ రాజ్యాంగాన్ని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆర్టికల్ 17 ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చింది. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ చూపిస్తారు భారతదేశంలో, కులం పేరు మీద, మతం పేరు మీద, జెండర్ పేరు మీద ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిస్క్రిమినేషన్ చూపిస్తారని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 15 పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రావు గారు కాదు. ఓకే, డ్రాఫ్ట్ ఆయన ప్రిపేర్ చేసి ఉండవచ్చు. రిజర్వేషన్స్ పెట్టాలి. ఆయన అమెరికాలో నుంచి అక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చాడు కదా, డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు, దాంట్లో రిజర్వేషన్స్ ఉండవు. ఎందుకు? ఆయన డ్రాఫ్ట్ ఊరికే రఫ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు. అక్కడ రిజర్వేషన్స్ పెట్టాలి. ఆర్టికల్ 15, 16, 330, 332 ఆర్టికల్స్ని ఇన్బిల్డ్ చేసి ఇదిగో ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క మార్జినలైజ్డ్ సొసైటీకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి పెన్సిల్ చెక్కినట్టు చెక్కాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశాడు దాన్ని. ఏంటంటే రోజు గొడవ, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ రాజ్యాంగం. అసలు మెయిన్ పాయింట్స్ పెట్టిందే అంబేద్కర్. ఓకే, ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని తీసుకొచ్చి పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఆర్టికల్ 32 అనేది దట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. ఆర్టికల్ 32 ఏంది? ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దాన్ని హార్ట్ ఆఫ్ ఏమంటారు? ఉమెన్ రైట్స్, ఈక్వల్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. దాన్ని అంబేద్కర్ యొక్క ఆత్మ అంటారు. దాన్ని ఆర్టికల్ 32ని అంబేద్కర్ ఆత్మ అంటారు. ఎందుకు? ఆయన కొట్లాడి పెట్టించాడు ఆర్టికల్ 32ని. మహిళలకు హక్కులు ఉండాలి, ఫండమెంటల్ హక్కులు ఉండాలి. వివక్ష ఎక్కడెక్కడ వివక్ష జరుగుతుంది, ఎందుకంటే ఆయన వివక్ష ఎక్కడెక్కడ కలదారు చూశాడో వాటన్నిటిని తీసుకొచ్చి ఇడిగిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఒకవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుండా ఈ రావు గారు ప్రిపేర్ చేసే రాజ్యాంగాన్ని ప్రచారం చేస్తున్నారు కదా, ఒకవేళ అదే రాజ్యాంగం అయితే మహిళలకు హక్కులు ఉండవు, రిజర్వేషన్స్ ఉండవు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉండవు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండవు, ఫండమెంటల్ రైట్స్ ఉండవు, దాంట్లో ఇవన్నీ లేవు. అంబేద్కర్ పెట్టాడు అవన్నీ పెన్సిల్ చెక్కినట్టు చెక్కి స్లోగా వీళ్ళందరిని పైకి తీసుకురావడానికి పెట్టాడు ఆయన. అది జరిగింది. ఓకే, కాబట్టి హిస్టోరియన్ గ్రావెలిన్ ఆస్టిన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్ అని ఒక పుస్తకం రాశాడు ఆయన దాంట్లో ఏమని రాశాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి హీస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ అనే పదం వాడాడు. ఇఫ్ రావ్ ఈజ్ అ టెక్నికల్ బ్లూ ప్రింట్, ఒక బ్లూ ప్రింట్ తీసుకొస్తే రావు అని ఆయన, అంబేద్కర్ దాన్ని సోషల్ జస్టిస్లోకి మలిచాడు. ఆర్కిటెక్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్లోకి మలిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం రాసింది ఎవరని కాదు, మనకున్న సమాజంలోకి ఈక్వాలిటీలోకి చెక్కింది ఎవరు? అంబేద్కర్. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వీళ్ళందరూ అంబేద్కర్ని బ్యాడ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. సరే, మేమే అంబేద్కర్ని బ్యాడ్ చేయండి అని అంటే వాళ్ళ ఇష్టం. అంబేద్కర్ని మీరు బ్యాడ్ చేయొద్దు అని మేమేం చెప్పలేము, మీ ఇష్టం అది. ఓకే, అయితే ఇంకొకటి, అంబేద్కర్ ఒక్కటే రాశాడు రాజ్యాంగం, ఇంకెవరు రాజ్యాంగం రాయలేదు. అంబేద్కర్ ఒక్కడే రాశారు రాజ్యాంగం, అందరు కలిసి రాశారు. ఆయన అసలు ఏమి లేదు, ఒక పెద్ద 15, 20 మంది, 30 మంది కలిసి రాశారు. ఆయన ఒక్కడికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి, ఇది అంటారు కదా. దానికి టిటి కృష్ణమాచారి అనేటువంటి ఒక ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ రాసిన ఒక సెంటెన్స్ చదువుతున్నాను. టిటి కృష్ణమాచారి ఇన్ ఈ స్పీచ్ November 5, 1948 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్పీచ్ ఏమన్నాడంటే, ది హౌస్ ఈజ్ పర్హాప్స్ అవేర్ ఆఫ్ ద 7 members నామినేటెడ్ బై యూ. 1 had resigned ఫ్రమ్ ది హౌస్. 7 నామినేట్ చేస్తే ఒకరు రిజైన్ చేశారు, ఆయన రీప్లేస్ చేసి కృష్ణమాచారి అని ఆయన పెట్టారు. అంటే ఒకరు వెళ్ళిపోయారు, ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదని ఒకరు వెళ్ళిపోయారు. 1 had died, ఒకరు చనిపోయారు అప్పటికే, అండ్ వాజ్ నాట్ రీప్లేస్డ్.
7గురిలో ఒకరు చనిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు, మిగిలింది 5గురు. వన్ వాజ్ అవే ఇన్ అమెరికా, ఒకరు అమెరికా వెళ్ళారంటే ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉందని. ఇక మిగిలింది 4. హిస్ ప్లేస్ వాజ్ నాట్ ఫిల్డ్ అప్ అండ్ అనదర్ పర్సన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ స్టేట్ అఫైర్స్. ఇంకొక వ్యక్తిని స్టేట్ అఫైర్స్కి కావాలని ఆయన తీసుకెళ్లారట గవర్నమెంట్. మిగిలింది 3. దేర్ వాజ్ ఎ వైడ్ టు దట్ ఎక్స్టెంట్. 1 or 2 people are far away from Delhi, perhaps రీజన్ ఆఫ్ హెల్త్ డిడ్ నాట్ పర్మిట్ దెమ్. ఆరోగ్యం బాగలేక ఇద్దరు వెళ్ళిపోతే మిగిలింది ఒక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒకడే రాశాడు రాజ్యాంగాన్ని. 7గురు కాన్స్టిట్యూషన్ కమిటీలో ఎవరు రాశారు ఇది? కృష్ణమాచారి ఇచ్చినటువంటి స్పీచ్ 1948 November 5 అంబేద్కర్ మీద కృష్ణమాచారి ఇచ్చిన స్పీచ్ ఇది. 7గురు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒకరు రిజైన్ చేస్తే, ఒకరు చనిపోతే, ఒకరు అమెరికా వెళ్తే, ఒకరిని గవర్నమెంట్ తీసుకెళ్తే, ఇద్దరు అనారోగ్యంతో ఇంట్లో ఉంటే ఒకే ఒక్కడు కష్టపడి రాశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని. కృష్ణమాచారి గారు రాసిన స్పీచ్ అన్నది. ఆయన ఒక్కడే రాశాడా, మిగతా వాళ్ళు రాయలేదా అని చెప్పడం కరెక్ట్ కాదు. మీకు అంబేద్కర్ ఇష్టం లేకపోతే వదిలేయండి, మీరు ఆయన ఏమనకండి, దయచేసి బ్యాడ్ ప్రచారం చేయకండి. ఆయన కష్టపడి రాశాడు రాజ్యాంగాన్ని. అంబేద్కర్ గారు కష్టపడి రాజ్యాంగం రాశారండి. దయచేసి అంబేద్కర్ని బ్యాడ్ చేయకండి. మీరు పొగడండి, రావు గారు రాశారు, డ్రాఫ్ట్ చేశారు, ఓకే, దట్స్ ఫైన్, వీ అగ్రీ. రావు గారు డ్రాఫ్ట్ బ్లూ ప్రింట్ ఇచ్చాడు, బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ దాట్. కేఎం మున్షి, ఈయన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇప్పుడు కేఎం మున్షి గారు మెంబర్స్ ఎవరెవరో, కేఎం మున్షి గారు, ఈయన స్టేట్ అఫైర్స్కి తీసుకెళ్లారు. కేఎం మున్షి అని ఒక ఆయన ఉంటాడు. ఈ కేఎం మున్షి ఎవరో తెలుసా? ఈ దళిత క్రైస్తవులకి, ఎస్సీ ఎస్టీలకి, అదే దళిత క్రైస్తవులకి ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ వద్దని చెప్పి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేయించాడే ఈ కేఎం మున్షి గారే. ఈయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్నాడు. ఈయన రాజ్యాంగం మొత్తం అయిపోయిన తర్వాత 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3 పెట్టించి క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఎత్తేపించింది ఈయన కేఎం మున్షి గారు. ఈయన్ని స్టేట్ అఫైర్స్ కావాలని వాళ్ళు స్టేట్ అఫైర్స్ తీసుకెళ్లారు. ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో 7గురులో. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు హెల్త్ ఇష్యూస్ లేక ఇంట్లో ఉన్నారట. గోపాల్ స్వామి అయ్యంగర్ గారు వేరే కమిట్మెంట్స్ తోటి అవైలబుల్గా ఉన్నారట. ఒక అంబేద్కర్ ఒక్కడి మీదే భారం మొత్తం పడితే ఆయన రాశారు. రాజేంద్ర ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఆయన ప్రసంగంలో ఏమన్నాడంటే, సిట్టింగ్ ఇన్ ది చైర్ వాచింగ్ ది ప్రొసీడింగ్స్ ఫ్రమ్ డే టు డే, ఐ హ్యావ్ రియలైజ్డ్ యాజ్ నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ with the zeal and devotion the members of drafting committee, especially its chairman Dr. Ambedkar, in spite of his indifferent health. ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా సరే మిగతా వాళ్ళలాగా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేదు అని అనకుండా he worked. That's what Babu Rajendra Prasad said about Ambedkar. We could never make a decision which was or could have be so right as we put him on the drafting committee, make him as the chairman. He has not only justified his selection, but has added luster to the work he has done. That is what statement made by Babu Rajendra Prasad. ఆయన కాంట్రిబ్యూషన్ మీరు తగ్గిస్తే ఎట్లా? ఓకే, అంబేద్కర్ గారిని బ్యాడ్ చేస్తే ఎట్లా అండి? మీరు అసెంబ్లీ డిబేట్స్ అండ్ అమెండ్మెంట్స్ మొత్తం తీసుకొచ్చేసి పెట్టారు. ఓకే, అదే నేను చెప్తున్నాను. అంబేద్కర్ రావ్ అనే బ్లూ ప్రింట్ ఇచ్చారే, ఆ బ్లూ ప్రింట్లో ఏ అయితే లేవో వాటి మీద అసలు చర్చే లేదు. ఏదైతే ఇప్పుడు కూడా కొట్లాడుతున్నారో ఏం పెట్టింది అంబేద్కర్? ఆర్టికల్ 17 అన్టచబిలిటీ పెట్టింది, ఆర్టికల్ 15, 16, 330, 332 మహిళల హక్కులు, ఎస్సీ ఎస్టీ హక్కులు, బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఇవన్నీ పెట్టింది అంబేద్కర్. దాంట్లో రావు గారి రాజ్యాంగంలో ఉండవు ఇవన్నీ. 43 ఎస్పెషల్లీ ఆర్టికల్ 3 ఫండమెంటల్ రైట్స్ అండ్ రెమిడీస్, అది సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అందే. ఆర్టికల్ 332, ఆర్టికల్ 32 అది రాజ్యాంగంలో అంబేద్కర్ కొట్లాడి పెట్టించాడు దాన్ని. ఉమెన్ రైట్స్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అంబేద్కర్ కొట్లాడి పెట్టించాడు దాంట్లో. ఓకే, ఉమెన్ రైట్స్ పెట్టింది అంబేద్కరు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కరు, అన్టచబిలిటీ తీసేసింది అంబేద్కరు, అందరు అసమానం ఉంది అంబేద్కరు, వివక్ష తీసేసింది అంబేద్కరు. ఇంక ఎన్ని పోయిన తర్వాత మిగతా అన్నీ ఎలాగ ఎన్నికలు జరపాలి అవన్నీ రావు గారు రాసి ఉండొచ్చేమో. దట్ ఈస్ వై వీ టాక్ అబౌట్ డాక్టర్ బిఆర్. అది కూడా ఆయన వేరే రాజ్యాంగం నుంచి పట్టుకొచ్చి కంపైల్ చేశాడు. కాబట్టి
మీరు రావు గారికి క్రెడిట్ ఇస్తే వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది మీకు రిక్వెస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.